ఎన్నికల్లో సత్తా చాటిన ఆమ్ ఆద్మీ పార్టీ తదుపరి లక్ష్యంగా 2014 లోక్సభ ఎన్నికలను ఎంచుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తరహాలోనే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా భాజపా, కాంగ్రెస్ కీలక నేతలను మట్టి కరిపించాలని యోచిస్తోంది. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై భాజపా వ్యవహరిస్తున్న వైఖరిపై విమర్శలు గుప్పించిన పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ ఎన్నికలు జరిగితే భాజపాకు ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. జన్ లోక్పాల్ బిల్లు కోసం ఆమరణ దీక్ష చేస్తున్న సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేను ఇవాళ కలవనున్నట్లు వెల్లడించారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి 15 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మట్టి కరిపించిన ఆమ్ ఆద్మీ పార్టీ లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఢిల్లీలో అద్భుత విజయాన్ని అందుకున్న తమ పార్టీ సార్వత్రిక ఎన్నికల బరిలోనూ దిగుతుందని కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో 28 స్థానాల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన సభకు ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందిన శాసనసభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కేజ్రీవాల్ వారితో చర్చించారు. దేశం నుంచి పేదరికం, అవినీతి, ఆకలి, ఆరోగ్య సమస్యల్ని పారదోలే వరకు సంబరాలు చేసుకోబోమని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలనుకునే భాజపా, కాంగ్రెస్ పార్టీల్లోని నిజాయితీపరులైన నేతలు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరవచ్చని పిలుపునిచ్చారు. ఢిల్లీతో పాటు లోక్సభ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కేజ్రీవాల్ పిలుపునివ్వగా, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పోటీగా కుమార్ విశ్వాస్ను బరిలో దింపుతున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి మనీష్ సిసోడియా ప్రకటించారు. ఢిల్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకున్న భాజపానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అరవింద్ కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. అధికారంలో కూర్చునేందుకు భాజపా భయపడుతోందని ఆరోపించిన ఆయన, ఒకవేళ ఢిల్లీ శాసనసభకు మళ్లీ ఎన్నికలు జరిగితే భాజపాకు ఓటు వేయొద్దన్నారు. 2014 లోక్సభ ఎన్నికల కోసం విరాళాలు అందజేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. चार सीट खरीदना उनके लिए कौन सी बड़ी बात थी? आज तक तो खरीदते आए हैं। पहली बार बीजेपी वालों ने कहा नहीं, हम जोड़ तोड़ की राजनीति नहीं करते। पहली बार 100 चूहे खा के दिल्ली हज को चली। हम बीजेपी से पूछना चाहते हैं कि जो काम उन्होंने दिल्ली में किया है, क्या वो देश को बताना चाहेंगे कि अगर उनको पूर्ण बहुमत सेंटर में नहीं मिला या किसी और राज्य में नहीं मिला तो वो वहाँ पे सरकार बनाने के लिए मना कर दोबारा चुनाव लड़ने के लिए तैयार है। अब लोकसभा का चुनाव भी लड़ना है, अब दिल्ली में दोबारा चुनाव हुआ तो दोबारा चुनाव भी लड़ना है. జన్ లోక్పాల్ బిల్లు కోసం సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చేపడుతున్న దీక్షను గౌరవిస్తున్నామని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆమరణ దీక్షకు మద్దతు తెలిపేందుకు తాను స్వయంగా రాలేగావ్ సిద్దికి వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. రాజకీయ నేతలు తన సభా వేదికను పంచుకోవద్దన్న అన్నా హజారే మనోభావాలను గౌరవిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుత లోక్పాల్ బిల్లును జోక్పాల్ బిల్లుగా అభివర్ణించారు. अन्ना हजारे जी अनशन के ऊपर बैठे हुए हैं, अनिश्चितकालीन अनशन पे बैठे हुए हैं. हम अन्ना जी के आंदोलन को सलाम करते हैं, हम अन्ना जी के साथ हैं. तन मन धन से अन्ना जी ने जो जागृति की है पूरे देश की, हम उसको सलाम करते हैं. मैं और कुमार विश्वास अन्ना जी से मिलने रालेगंज सिद्धि जा रहे हैं. अन्ना जी ने कहा कि वो किसी भी राजनीतिक पार्टी के व्यक्ति को स्टेज पे नहीं आने देंगे. हम उनका सम्मान करते हैं, उनके विचारों का सम्मान करते हैं. हम उनके स्टेज पे नहीं जाएंगे, हम सामने जाके ऑडियंस के अंदर बैठ जाएंगे. దాదాపు 5,000 మందితో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన సభ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల వందే మాతరం నినాదాలతో మారుమోగింది.